మండే, ట్యూస్డే, సాటర్డే ప్యూర్ వెజ్జీస్ మేము. అసలు ఇంట్లో ఉంటే ఎవరిని తినం. ఇంకా మిగిలిన డేస్ అంటే ఇంకా వదిలేస్తాం. ఓకే అండి. ఓకే. థ్యాంక్ యూ. రెగ్యులర్‌గా ఫాలో అవ్వండి. అమరేంద్ర చౌదరి గారు. ప్లీజ్ ఛానల్‌కి సపోర్ట్ చేయండి. చూడండి వీడియోస్‌ని. మంచి కంటెంటే ఉంటది. మరీ అంత పిచ్చి పిచ్చి కంటెంట్ అయితే ఉండది. చూడండి. ప్లీజ్ లైక్ ఇవ్వడం మర్చిపోద్దు. ఎవరైతే లైవ్‌కి వస్తున్నారో. నా టీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా సో ఏమనుకోదు, నాకు వీలైన అందరూ దాదాపుగా గంట, 2 గంటలు, 3 గంటలు లైవ్‌లో ఉంటున్నారు. మేబీ అదే కరెక్ట్ ప్రాసెస్ ఏమో. కానీ నాకట్లా కుదరదండి. పాప ఉంటది, హస్బెండ్‌కి వర్క్ ఫ్రమ్ హోము, ఇంట్లో అందరికీ ఒక్కొక్క టైంకి ఒక్కొక్క పని ఉంటది. సో నాకు వీలైనప్పుడల్లా 15, 20 మినిట్స్ నేను లైవ్‌కి వస్తా ఉంటాను. ప్లీజ్ అట్లా కూడా మీరు సపోర్ట్ చేయండి. చూడండి, ఛానల్‌ని ఫాలో అవ్వండి. అండ్ నేను చెప్పాను కదా, ఎవరికైనా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఏదైనా ఆపర్చునిటీస్ ఉన్నాయి, వాయిస్ ఆర్ నాన్ వాయిస్ ప్రాసెస్ ఉంటే కొంచెం చెప్పండి. అండ్ నేను ఇంట్రెస్టెడ్ ఉన్నాను. ఫేక్ ఫ్రాడ్ అయితే చెప్పకండి, అట్లా మోసం చేయకండి. రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది. అంటే నేను నౌకరీ జాబ్ దాంట్లో పెడతాను కదా, వెళ్ళాను. నాకు అంటే అవకాశాలు వస్తున్నాయి, ఆఫర్స్ వస్తున్నాయి. బట్ ఆఫీస్కి రమ్మంటున్నారు. పాపకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి వెళ్ళట్లేదు. కానీ నాకు ఎవరైనా ఫ్రాడ్ చేస్తున్నారంటే వాళ్ళని అంటే ఇంత కోపం వస్తుంది ఫుల్గా. వాళ్ళని లేదు, వాళ్ళను అట్లా ఇంకొకరికి మోసం జరగొద్దు అన్న ఫీలింగ్లో ఉంటాను అనమాట. రీసెంట్గా ఒక దగ్గరికి వెళ్ళా, సికింద్రాబాద్లో ఇంటర్వ్యూకి అని చెప్పేసి వెళ్తే అక్కడ ఏమైందంటే, ఇంటర్వ్యూ ఇంకా ఏదేదో అసలు చెప్పారు. అక్కడ అందరూ ఉన్నది లేడీసే, మళ్ళీ ముస్లిం తను లేడీ ఉంది. ఇంటర్వ్యూ అని చెప్పేసింది. ఒక 3 రూమ్స్ ఉన్నాయి. బాగానే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అమరేంద్ర చౌదరి గారు. అయితే ఇంటర్వ్యూకి వెళ్ళాను. బాగానే మేనేజ్ చేస్తున్నారు. అందరూ తోడుదొంగలా ఉన్నారు. హాయ్ అండి. హాయ్ వెంకటరెడ్డి గారు. వాళ్ళు ఏం చేసినారంటే, సరే సెల్ఫ్ ఇంట్రో చెప్పమన్నది. నేను సెల్ఫ్ ఇంట్రో చెప్పిన. ఎక్స్పీరియన్స్ ఉందా అంటే ఉంది, బట్ రిలీవింగ్ లెటర్ సంథింగ్ నాకుంది అని నేను చెప్పేసిన తర్వాత ఏమైందంటే, నీకు వాయిస్ ప్రాసెస్ ఉంది, నాన్ వాయిస్ ప్రాసెస్ ఉంది, చాట్ ఉంది, ఇది ఉంది, అది ఉంది, నీకు డే షిఫ్ట్ ఇది, నైట్ షిఫ్ట్ అయితే ఏంది, ఇంకా ఏదేదో చెప్పేస్తుంది. బట్ ఏమైంది, నా ఇంటర్వ్యూ అయిపోయిందని నేను ఒక కన్ఫ్యూజన్లో ఉన్నాను అనమాట. ఉంటున్న ఆ టైంలో ఏమైందంటే, 1500 పే చేయు, నీకు ట్యూస్డే ఆఫర్ లెటర్ వచ్చేస్తుంది అన్నది. ఇంత తొందరగా నాకు ఇన్ని జాబులల్లో రావడం ఏంది, పే చేయడం ఏందని ఒక ఎట్లా అంటే మమ్మల్ని ఫటాఫట్ ఇంకా లేవు, తొందర చేసేది కన్ఫ్యూజన్ అనమాట. ఇంకా నేను ఫిక్స్ అయినా ఎలాంటి దానికి మోసపోద్దని. ఒక 15 మినిట్స్ అక్కడ స్పెండ్ చేసిన. సరే వద్దు, మేము వెళ్ళిపోతున్నాం అన్న. వెళ్ళిపోతే అక్కడ ఉన్న వాళ్ళని ఇది రియలా అండి అని అడిగితే, ఇది రియల్ కాకపోతే అదేదో సినిమాలో అంతేగా అన్నట్టు, ఇది రియల్ కాకపోతే మేము ఇక్కడ ఎందుకు ఉంటామండి అని చెప్పడం. ఎవరైతే ఆమె కింద వర్క్ చేస్తారు కదా, ఈ కాల్ చేసి మనల్ని పిలిపించుకుంటున్న వాళ్ళు, ఇది రియల్ కాకపోతే ఓకే అండి, ఓకే బాయ్ అండి. ఇది రియల్ కాకపోతే మేము ఎందుకు ఇక్కడ వర్క్ చేస్తామని ఇద్దరు సేమ్ డైలాగ్. అక్కడ ఉన్నామేమో, నాకంటే ముందు కొందరు వచ్చారు ఇంటర్వ్యూకి. వాళ్ళని ఎలా జరిగింది అని నేను వాళ్ళని అడుగుతూ ఉంటే, ఎవరికొకరు మాట్లాడుకోవద్దు. ఎందుకు మాట్లాడుకోవద్దు? అక్కడ డౌట్ గుర్తింది. ఇది ఉంది 5-6 ఆఫర్లు చెప్పింది. అట్లెట్లుంటుంది అని ఒక 15 మినిట్స్ స్పెండ్ చేసి అన్న తర్వాత లోపలికి పిలుచుకొని, సరే నాకు అక్కడ డౌట్ కొట్టిందని చెప్పేసి పిలిచి మళ్ళీ యూ కెన్ గో, వెళ్ళిపో, ఇంకా నీ టైం అయిపోయింది అంది. ఎంతమంది రోజుని మోసం చేస్తున్నారో వాళ్ళు. అట్లా జాబ్ కోసం ఎంత పిచ్చిగా ఎదురు చూస్తున్న వాళ్ళని నేను చూస్తున్నా. రోజుకు 10 మంది 20 మందిని అయితే వాళ్ళు మోసం చేస్తున్నారు డెఫినెట్గా. అట్లుంది బయట. సో మస్తు కోపం ఉంది వాళ్ళ మీద నాకు, కానీ ఇంకేం చేయలేదు. ఇదన్నమాట. మీకు బోర్ కొట్టచ్చు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా లైవ్ అయితే క్లోజ్ చేస్తున్నాను. మళ్ళీ కనెక్ట్ అవుతా. బాయ్.